అహల్య గారు, అహల్య గారు, అహల్య 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 ఆగు, ఆగండి. అహల్య నా మాట విను. అహల్య నేను చెప్పేది వినండి. ఆగండి అహల్య గారు, ఆగండి. అహల్య మాత్రం తీరిపోతాయా? అమ్మమ్మ చచ్చిపోయింది. ఇంద్ర గారు నా కళ్ళ ముందే ఇంక నేను ఎవరి కోసం బతకాలి? అసలు ఎందుకని బతకాలి? నాలాంటి దురదృష్టవంతురాలికి అసలు బ్రతికే అర్హతే లేదు. ప్లీజ్ దయచేసి నన్ను చావనివ్వండి. అహల్య ఆగు. చూడండి, చావనేది దేనికి పరిష్కారం కాదు. అలాగని మన బాధ తీరేది కాదు. ఆరేళ్ల వయసు నుంచి కలిసే పెరిగాం, కలిసే తిరిగాం. ఒకరంటే ఒకరికి ప్రాణంలాగా బతికాం. కానీ వాడు నా కోసం నా కళ్ళ ముందే ఇప్పుడు మీరు చనిపోతే పోయిన మీ అమ్మమ్మ గారు తిరిగి రారు. కానీ మీరు బతుకుంటే ఇంద్ర వస్తాడు. అవును, చనిపోయిన ఇంద్ర మీ కడుపులో పుట్టాడు.